నిజంగా బాధాకరం. అందరికీ అర్థమయ్యేటట్టు, ముఖ్యంగా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను వారి గురించి. కవిత్వం అంటే కేవలం పద్యం లేదా సాహిత్యం అనుకునే రోజుల్లో కవిత్వం అంటే సమాజాన్ని మార్చే ఒక ఆయుధం అని నమ్మిన మహాకవి గుర్రం జాషువా గారు. వారి నమ్మకంతో సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతులు, ముఖ్యంగా కుల మత విద్వేషాలతో రగులుతున్న 20వ శతాబ్దం మొదట్లో ఈ కుల మత విద్వేషాలను కేవలం కత్తితోటి కాదు కలంతోటి మారుస్తాను అని నమ్మి ఒక విప్లవాన్ని కవిత్వం ద్వారా తీసుకొచ్చిన మహాకవి కూడా గుర్రం జాషువా గారు. అదేవిధంగా గుర్రం జాషువా గారు ఆ రోజుల్లో అంటే 100 ఏళ్ల క్రితం కుల మత విద్వేషాల గురించి పోరాడి కవిత్వంతో పాల్గొనలేరు. మనం ఈనాటికి కూడా హ్యూమన్ రైట్స్ అని, ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ అని చెప్పి వీటన్నిటి గురించి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ తరం వారికి ఆ రోజు పడిన కష్టం ఏంటి, ఆ రోజుల్లోనే ఎలాగ మనిషి అంటే మానవత్వంతోటే చూడాలి కానీ మనిషి అంటే రంగు రూపం దేవుడు ఇచ్చిన పుట్టుకతోటి కాదు, మానవత్వంతో చూడాలి అని ఆ రోజుల్లో వారు ఎలాగ సమాజాన్ని ఉద్ధరించారు, ఎలాగ మార్చారు అన్నది ఈనాటి మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రేరణగా తీసుకొని ఈ రోజుల్లో కూడా కొనసాగుతున్న ఆ సమాజ రుగ్మతుల్ని పారద్రోలడానికి వారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వారి గురించి ఒక గబ్బిలం అనే ఒక దాన్ని చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే, గబ్బిలాన్ని దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎవరు ఆపరు, కానీ ఒక మనిషి వెళ్తుంటే అతని కులం అతని మతం ఆధారంగా దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వరు అనే ఒక చిన్న కవిత్వం ఏదైతే ఉందో సమాజంలో ఎంతో మంది ఎన్నో ఏళ్లగా ఉన్న ఆలోచనని కేవలం ఈ కవిత్వం పారద్రోలింది. ఈనాటికి మన డిప్యూటీ సీఎం గారు ఈరోజు విశ్వనరుడు అని ఏ పుస్తకం అయితే మనం లాంచ్ చేసినామో దాని గురించి ప్రస్తావిస్తూ విశ్వనరుడు గుర్రం జాషువా గారు రాసిన విశ్వనరుడు అనే పుస్తకాన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని సాగుతున్న వాడిని. నాకు కులం లేదు, మతం లేదు, అలాంటి భేదాలు నాకు ఎలాంటివి లేవు అని వారు స్వయంగా ప్రస్తావించారు. గుర్రం జాషువా గారి గురించి అనేక మార్లు వారి మనసులో తెచ్చిన మార్పుల గురించి కూడా ప్రస్తావించారు. ఈ జనరేషన్ వాళ్ళని నేను కోరుతుంది ఒకటి, నేను అసలు గుర్రం జాషువా గారి గురించి తెలుసుకుందామని యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన లక్ష్మణ్ గారు మాట్లాడిన ఎన్నో వీడియోస్ నేను చూశాను. మీలాంటి వారు ఈ రోజు సమాజంలో ఈ జనరేషన్కి అర్థమయ్యేటట్టుగా వారి గురించి తెలియజేసే బాధ్యతను తీసుకోవాలని ఇక్కడ ఉన్న అవార్డీస్ అందరినీ కూడా వారు ఎలాగైతే చీత్కారాల నుంచి పద్మభూషణ్ అనే సత్కారం వరకు ఎదిగారో ఈ రోజు మీకు వచ్చిన పద్మభూషణ్ లాంటిదే వారి నుంచి వచ్చిన అవార్డు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, నాకు ఎలాంటి గురువులు లేరు, నాకున్న గురువులు 2, ఒకటి పేదరికం, 2 మత భేదాలు. ఈ 2 నన్ను ఒక గొప్ప కవిగా తీర్చిదిద్దాయని వారు ఎప్పుడు నమ్ముతారు. వారే మన గురువుగా భావించి వారు మనకి నేర్పించిన ఈ సమాజంలో మార్పు తేవడానికి కవిత్వం అనే ఆయుధాన్ని వారు ఎలా వాడారో వారు నేర్పించింది ఈ రోజు మనం సమాజంలో మళ్ళీ తిరిగి ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. మీ అందరు కూడా వారి గురించి 10 మందికి తెలియజేస్తూ వారి ఔన్నత్యాన్ని మన రాష్ట్రంలో పుట్టిన ఎంతో మంది గొప్ప మహనీయుల కీర్తిని నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేయడంలో ఒక వారధిగా నిలవాలని కోరుకుంటూ మరొక్కసారి అవార్డీస్ అందరికీ కూడా పేరున అభినందనలు. అదేవిధంగా మా మినిస్టర్ గారు ఈరోజు కవులకి, కళాకారులకి, టూరిజంకి దేశవ్యాప్తంగా పేరు తేవడానికి అహర్నిశలు కష్టపడుతూ రీసెంట్గా మనకి ఎవరైతే అద్భుతంగా పనిచేస్తున్నారో మంత్రివర్యుల్లో అంటే మొదటి స్థానం తెచ్చుకొని మా శాఖకి కాకుండా రాష్ట్రంలో కళాకారులకి కూడా ఒక గొప్ప గర్వాన్ని తెచ్చిన మా మినిస్టర్ గారు ఉన్నారు. కాబట్టి మీలాంటి కవులకు కానివ్వండి, కళాకారులకు కానివ్వండి, ప్రతి రంగానికి కూడా రానున్నవి మంచి రోజులు అని తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసిన కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ముందున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. మహాకవి